చిన్నప్పటి నుంచి నటన మీద మక్కువ ఉండి సినిమా యాక్టింగ్కి వచ్చారా? అంటే మీ ఇన్స్పైర్ చేసిన యాక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్, చిరంజీవ, ఇలా మీకు ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో నుంచి నాకు ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్స్ చాలా ఇన్స్పిరేషనల్ సార్. కానీ నేను చిన్నప్పటి నుంచి అది ఉన్నది, ఆ పిచ్చి అనేది మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగు వాళ్ళం అంటే సినిమా అంటేనే మనకి పిచ్చి, మన రక్తంలో ఉంటుంది అది. సో చిన్నప్పటి నుంచి సినిమాలు ఫస్ట్ డే చూడడము, ఎస్పెషల్లీ మా సినిమాలు బాగా ఇష్టం నాకు. సో నాకు కొంచెం తెలివి వచ్చిన టయానికి ప్రభాస్ గారి బిల్లా సినిమా అప్పుడు రిలీజ్ అయింది ఆ టైంలో. సో అప్పుడు ప్రభాస్ గారిని చూసి అబ్బా మీ ఫ్యాన్ ప్రభాస్? యా, అంటే బాగా ఇష్టం, కొంచెం ఎక్స్ట్రా ఇష్టం. అందరు హీరో ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ గారు ప్లస్ ఎన్టీఆర్ గారు కూడా నాకు చాలా బాగా ఇష్టం. ఓకే. డైరెక్టర్ గారు సార్, భూతద్దం పెట్టి వెతికిన ఈ సమాజంలో అలనాటి రామచంద్రులు లేరు ఇప్పుడు. సార్ మీరు ఈ సినిమాని పిక్ చేయడానికి, అలనాటి రామచంద్రుడు పెట్టడానికి కారణం ఏంటి? అదే సార్, నేను చెప్పాను కదా, మన లోపల ఒక హానెస్టీ పర్సన్ ఒకటి ఉంటాడు, వాడే అలనాటి రామచంద్రుడు అని అన్నాను. సో అందుకే పెట్టాను ఆ టైటిల్. డైరెక్టర్ గారు, ఇంకోటి ఏంటంటే ఇందులో అసలు ధూమపానం మద్యపానం నిషేధం అని ఒకటి వేస్తారు కదా స్టెప్, అది లేకుండా ఈ సినిమా ఉంటుందని మీరు ఒక చోటు చెప్పారు, నిజమేనండి? ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరమని వేస్తారు కదా సినిమాలో, అది లేకుండా ఈ సినిమా ఉంటుందని తెలిసింది, నిజమేనా? ఎంతవరకు నిజం? లేదు సార్, ఉంది సార్. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చాలా బాగానే ఉంది అక్కడ. అంటే క్లీన్ యూజ్ సర్టిఫికేట్ అన్నారు కదా. అవును సార్, మ్యాక్సిమం అవాయిడ్ చేసామండి. మ్యాక్సిమం అవాయిడ్. ఆకాష్ గారు, మీరు ఇందాక చెప్పారు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని కదా. సో మీ సినిమా మొత్తం కూడా ఆయన ఫ్యాన్స్ చూసి మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే ఏం చెప్తారండి మీరు ఒక మాటలో? లీడర్. లీడర్. మోక్ష ఏంటి మీరు ఆ బెంగాలీ ఆ వైజాగా? రిలేటివ్స్ ఉంది, యా. బ్లడ్ లైన్లో రిలేటివ్స్ వైజాగ్లో ఉంది, యా. సెన్గుప్తాస్, దే ఆర్ ఆల్సో సెన్గుప్తాస్, యా. తెలుగు సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా నీకు? యా, చిన్నప్పుడు నుంచి, యా. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అట్లీస్ట్ వన్ మూవీ ఆల్సో హీరోయిన్ ఆఫ్ తెలుగు సినిమా. అది ఫస్ట్ లక్కీ లక్ష్మణ్. లక్కీ లక్ష్మణ్. కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు ఏమైనా ఫీల్ అయ్యావా? ఆ సినిమా డిసప్పాయింట్ చేసినప్పుడు ఏమైనా ఫీల్ అయ్యావా? No, actually for me that was like just an initial. I did the character now, but on OTT we really got the Hindi one went really very viral, yeah. సో మీరు మలయాళం చేశారు, అలాగే బెంగాల్లో చేశారు. డైరెక్టర్ ఏదైతే ఆయన డెబ్యూ, గతంలో షార్ట్ ఫిల్మ్ చేసి ఉన్నారు, ఫ్యూచర్ ఫిల్మ్ చేయలేదు, దీక్ష చేశారు. ఎప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది సీనియర్ కాబట్టి, ఉన్న వాళ్ళు నాకు తెలిసి మీరే సీనియర్ అనుకుంటా. ఆయన చేసినప్పుడు ఆయన ఏదైతే చెప్పారో అలాగే హ్యాండిల్ చేశారు ఆ సబ్జెక్ట్, ఏమైనా తడపడ్డా? I watched his movie called Pure Soul. Movie is a movie, be it short movie or feature film. Art is an art, whichever form it is. I always feel that. So after watching his Pure Soul, I was moved, and the story, after I heard the story, it's like he's going to make it. I felt it very much relatable, present generation, and his story actually I felt it's a classic kind of, some love stories remains forever, like Yash Chopra sir's movie still now, Veer Zara, it's still Mohabbat. So I am a very big fan of that love stories chinnappudu nunchi. So పెద్ద పేర్లు చెప్తున్నారు మీరు. sorry, పెద్ద పేర్లు చెప్తున్నారు, కరెక్టేనా? Oh, names. So that is like ishtam. So nobody will cast me in big movies, right? Why will they cast me? They don't. Nobody even know me. So that's why I started with. I am also a newcomer, so I started with a new team. పొయిటిక్ కమర్షియల్ ఏంటి నాకు అర్థం అవ్వలేదు, మీరు ఎక్కడ చెప్తూ ఉన్నాను. పొయిటిక్ కమర్షియల్ మూవీ అన్నారు. 2024 ki idi actually commercial movie. I think taste kuda changed. See, we have seen a color photo, adi kuda Telugu movie. Baby, such a hit movie. So I think 2024, from 2020 onwards, everything is commercial. It depends on the taste. I think if they connect, everything is a commercial movie. Idi kuda mass dance, everything andaru undi ee movie lo. ఆకాష్ గారు, హలో సార్. సో బేసిక్గా ఇప్పుడు అంతా హర్రర్ థ్రిల్లర్ ఈ ట్రెండ్ నడుస్తుంది, అండ్ లవ్ స్టోరీస్ ఎక్కాలంటే దాంతోపాటు సినిమాలో ఇంకేదన్నా మ్యాటర్ ఉండాలి.
అంటే జనాలను ఆకట్టుకునేలాగా